ఐఎమ్ నారాజ్ మహేంద్ర ట్రాక్టర్స్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బుల్ ఫిట్ చేయడం అనేది జరిగింది ఈ బండికి. సో ఈ బండికి వచ్చేసి ఏంటంటే మనకు 405 డిఓ బండికి ఇదన్నీ బుల్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే చాలామంది వాడుకునేది ఎట్లా అంటే, ఒకటి వరి పొట్టు నింపి లారీలకు కానీ అదేవిధంగా ట్రాక్టర్లకు కానీ డబ్బింగ్ చేయడానికి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇసుక కానీ కంకర కానీ మిక్సింగ్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రోడ్ కాంట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే మనకు ఇసుక మిక్చర్ కందియవలసి వస్తుంది, అదేవిధంగా కంకర మిక్చర్ కందియవలసి వస్తుంది. రెడీ మిక్స్ వాళ్ళకు కూడా ఇది అనేది బాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకు అనేది ఈ బుల్ అనేది ఫిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది సీట్ కంఫర్ట్మెంట్. దాంతో విధంగా మనకు ఒకసారి చూసుకున్నట్టయితే ఇది కొంచెం ముందు దీనికి మనకు వచ్చేసి ఈ సిలిండర్కు అదేవిధంగా ఈ సిలిండర్కు మొత్తం వచ్చేసి దీనికి వచ్చేసి 4 సిలిండర్లు వచ్చినాయి. అదేవిధంగా ఈ బొక్కెన చూడండి, ఈ బొక్కెన వచ్చేసి ఏంటంటే మనకు బుల్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంచుమించు ఒక 5 ఫీట్స్ వరకు ఉన్నది. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇట్లా ఏదైనా ఇంకా ఇసుక వచ్చేసి ఒక క్రషర్ డ్రమ్ సరిపోయిన ఇసుక వచ్చేటట్టున్నది. ఒకసారి ముందు చూడండి, ఇక్కడికి ఆయిల్ ప్రెజర్ కూడా ఈ సిలిండర్లకు వచ్చేసి ఏంటంటే ఆయిల్ ప్రెజర్ కూడా మనం ప్రెజర్ పైప్ కానించి తీసుకోవడం జరిగింది. ఈ ప్రెజర్ పైప్ కానించి ఈ స్క్రూ వాల్క్ అనేది ఇక్కడ నుంచి అనేది ఆయిల్ తీసుకోవడం జరిగింది. దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ సిలిండర్కి ఒక పైప్ లైన్, అదేవిధంగా సెకండ్ సిలిండర్కి ఒక పైప్ లైన్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే మనకు ఇది కూడా నడవడం కూడా వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ ఆర్పిఎం మీద నడిచిపోతుంది. 8 or 9 ఆర్పిఎం మీద బండి అనేది నడిచిపోతుంది. ఒకసారి ముందుకు ఇది వచ్చేసి ఏంటంటే ఇది మన నూడల్ బ్యాలెన్సింగ్ అనేది ఇది ఈ బాక్స్లో వచ్చేసిందంటే మనం వెయిట్ కోసము అగ్గనెట్లు కానీ అదేవిధంగా మనకు మట్టి కానీ ఏదన్నా